ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత్ మనుస్ చరిత్ర ప్రబంధం 5వ భాగం 1-4-25 కృష్ణదేవరాయ రాజ్యానికి వచ్చారు. అంతవరకు చెప్పుకున్నాం. తర్వాత ఇదంతా పీఠికలు. దీనికి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి అర్ధ తాత్పర్యాలు వివరణ. తొలగెను ధూమకేతు క్షోభజనులకు అతివృష్టి దోష భయంబు వాస కంటగాగమ భీతి కడచి ఉద్ధత భూమి భృత్కటకం బెల్ల ఎత్తువని మాని అఘస్ఫూర్తి మరుభూములందును నెలమూడు వానలు నిండ గురిసే ఆబాల గోపాలము అఖిల సద్వ్రజము ఆనందమున మన్కి నతిశయి ప్రజలకెల్లెను కడు రామరాజ్యమయ్యే జారసత్వాఢ్యుడు ఈశ్వర నారసింహ భూవిభుని కృష్ణరాయడు అభ్యుదయముంది పెంపు మీరగ ధాత్రి బాలింపుతోడు. ఆయన పరిపాలనలో రామరాజ్యమే వచ్చిందంటున్నాడు పెద్దనామ. చారు సత్వాఢ్యుడు బాగా సమర్థమైన బలం కల ఈశ్వర నారసింహ విభుని అంటే ఈశ్వరరాజు కొడుకై నారసింహరాయని కొడుకైనటువంటి కృష్ణరాయు ఈశ్వరరాజు యొక్క మనవడు అన్నమాట. అభ్యుదయము ఉచ్చస్థితిని కృష్ణరాయుడు అంటే కృష్ణదేవరాయ అభ్యుదయము ఉచ్చస్థితి పెంపు అభివృద్ధి మీరగన్ అతిశయించగా ధూమకేతు క్షోభ తోకచుక్కల వలన ఆపద తోకచుక్క రావటం ఉపద్రవం అవుతుంది అని ఒక నమ్మకం. అలాంటిది లేకుండా అతివృష్టి దోష భయం అధికంగా వర్షాలు కురవకుండా కంటక ఆగమ క్షుద్ర విరోధుల రాక వలన భయం అంటే దోపిడీగాళ్ల వల్ల భయం లేకుండా బందిపోట్ల వల్ల భయం లేకుండా ఉద్ధత అతిశయించే భూమి భృత్ రాజుల యొక్క కటకంబు రాజధాని ఎత్తుబడియన్ బీద పడిపోయినట్టే దీలా అయిపోయి ఆ అఘస్ఫూర్తి పాపపు పెరుగుదల మరుభూమిలందును నిర్జల ప్రదేశంలో కూడా నెలకు 3 వానలు కురయటంచే దేశమంతా సుభిక్షంగా ఉన్న ఆబాల గోపాల పిల్ల పెద్ద అందరూ కూడా అఖిల సద్వ్రజం సమస్త సత్పురుషుల సమూహం ఆనందమునన్ సంతోషంతో మన్కిన్ బతకటంచే రామరాజ్యం శ్రీరాముడి రాజ్యం పూలేటువంటి అలాంటి రాజ్యం రామరాజ్యమే జనం అంతా కోరుకుంటారు. గాంధీ గారు అలాంటి రాజ్యం సౌఖ్యంతో వర్ధిల్లి కృష్ణరాయుడి కాలంలో రాజ్యం రామరాజ్యంగా కీర్తిపోయింది. అయ్యన్ అంటే అయ్యన్. కృష్ణదేవరాయ భూమండలాన్ని పాలించేయటం ప్రజలంతా సుఖం పొందారు. సకాలంలో వర్షాలు కురిశాయి. భూమి సస్యశ్యామలమయ్యింది. ప్రజల జీవితాలంతా సౌఖ్యవంతమయ్యాయి. ఇంతెందుకు రాయల రాజ్యకాలంలో ప్రజలంతా రామరాజ్యంలో లాగా చాలా సుఖ సంతోషాలు అలపోతి ప్రభుదంశ్ర భోగి వరభోగాగ్రాళి రట్ ఉద్భటాచల పూటోపల కోటి రూపుచడ నిచ్చల్ రయగానైన మొక్కలు భూకాంతకు నొననయ్యే నరసక్ష్మాపాలు శ్రీకృష్ణరాయల మహామృగనాభి సంకుమద సంద్రాలేప పంకంబునని భూకాంతకున్ భూదేవికి అలదంష్ట్ర ఆది వరాహమూర్తి యొక్క కోర భోగి వర ఆదిశేషుడి భోగాగ్ర పడగల మీద రాళ్ళు మణులు ఉద్భట అతిశయించిన అచ్చల
పర్వతము యొక్క కూట శిఖరాలలోని ఉపల రాళ్ల యొక్క కోటి సమూహం రూపు చెడన్ అందం చెడినట్లుగా నిచ్చర్లంటే ఎప్పుడు రాయగాన్ వరయగా అయిన మొక్కలు అంటే దానివల్ల ఏర్పడిన బొబ్బర్లు కణుతులు అంటే ఏర్పడిన గంటు నరసక్ష్మాపాలుని కొడుకై శ్రీకృష్ణరాయల యొక్క బాహా అంటే భుజాలలోని మృగనాభి కస్తూరి చేత్ శంకుమద శవాజి చేత్ ఆంధ్ర చిక్కనైన ఆలీప పూత యొక్క పంకంబున బురద చేత అంటే దాని చేత పేస్తుంటుంది అలా నున్ననయ్యాయి నునుపై పంది కోర పదునైన రాళ్ళు కఠినమై శిలాకోటి కూడా కఠినం వీటి వరయిక వారి ఆ రాపిడి సామాన్యంగా ఉండదు బాధపడి భగనక భూకాంత కందకాలనేటువంటి లాగా అంత శంకుమద కస్తూరి కలిపిన బురదలాగా ఒక పేస్ట్ లాగా పూస్తే ఆ భూమి దేవత కలిగిన ఆ ఉరిపిడంతా పోయింది అన్నది. అంతవరకు ఎడతెగక భరిస్తున్న ఆదివరాహమూర్తి యొక్క కోర భూదేవి ఆదివరాహం కోర మీద నిలబడిందని తెలుసుకున్నాను. ఆదిశేషుడి పడగల మీద ఉన్న మణుల రాళ్ళు కుల పర్వతం కూడా భూమిని మోస్తుంది. వాటి శిఖరాల మీద ఉన్న రాళ్ళు శిలలు వాటి వల్ల ఏర్పడిన గంట్లు రూపు చెడి ఉన్న భూదేవి ఆమె అప్పటిదాకా బాగా ఉండేది. వీటన్నిటి మీద భోరించడం చేత అవి భోరించడం చేత ఉరిపిడిగలింది రాపిడిగలి. ఆ భూదేవి కృష్ణరాయుడు తన భుజం మీద ఈ భూభారాన్ని మోల్చటం చేత అక్కడ ఇయ్యబడిన సుగంధి గంధం అంటే ఆయనకి ఒంటికి పూసినటువంటి సుగంధి గంధం చిక్కగా అంటి ఆ గండ్లు అన్నీ కూడా పూడి భూదేవి చక్కగా సవరంగంట సాఫై భూమిని నిర్బాధగా పరిపాలించ క్రూరవనే బధంత హతకుజ్య పరిచ్యుత వజ్రపంక్తి పొల్పారు మిడుంగురున్ పురుగులంచు వ్యసన్ కొనిపోయి కొంత శృంగార వనద్రుమాడి గిజిగాడులు గూడుల చేత్తు దీపికగా రహి కృష్ణరాయ మహికాంతుని శత్రవ పట్టణంబు మళ్ళ క్రూరవనే బదంత హతకుజ్య పరిచ్యుత వజ్రపం పొల్పారు మిడుంగురన్ పురుగులంచు వ్యసంకొనిపోయి పొంత అంటే దగ్గర శృంగార వనద్రుమాలి గిజిగాడులు గూడుల చేర్చు దీపికల్ గాన్ రహి కృష్ణరాయ మహికాంతుని శత్రవ పట్టణం అంటే ఆయనకి శత్రువులైన రాజపట్నాలు ఎలా ఉన్నాయి. కృష్ణరాయ అనేటువంటి రాజు యొక్క మహికాంతుని రాజు యొక్క శత్రవ పట్టణంబుల శత్రువుల యొక్క పట్టణాలు క్రూర కఠినమై వనేవదంత అడవి ఏనుగుల కొమ్ముల చేత హత కొట్టబడి కుడ్యా గోడలను పరిచ్యుత రాలిపడి వజ్ర పంక్తి వజ్రాల సమూహాన్ని కొల్పార్ ఒప్పేటువంటి సమానమై మిడుంగురున్ పురుగులు మినుగురు పురుగులు వ్యసన్ వేగంగా శృంగార వనద్రుమాడికి ఉద్యానవనంలోని చెట్ల ఎందు గిజిగాడు బంగారు పిచ్చిక దీపికలుగా వాటిని దీపాలుగా రహిన్ ఆసక్తితో చేర్చుని పెడుతూ అంటే గిజిగాళ్ళు గోళ్లలో మెరుతరకు మణిగురు పురుగులను తీసుకుపోయి పెట్టినట్లుగా రాజులు భోగ పురుషులు గనుక గోడలకు రత్నాలు చెక్కించుగా మిగల దృఢమైన దుష్టాలైన వనగజాల కోర పోటులకు అవి రాలిపోయి శత్రవ
పట్టణాలను కాపాడటం చేత ఏనుగుల గోడలను గోరాడుతున్న రత్నాలు పక్షులు ఏరుకోవడానికి అవకాశం దొరికి ఆ రత్నాలు దీపంలాగా అలా రక్తవర్ణాలుగా కలిపి గూళ్ళలో అలంకరించు. కృష్ణరాయ విరోధిరాజుల పట్టణాలు పాడుపడి కారు అడవులు కాగా అందులో నివసించే అడవి ఏనుగు చెడి ఉన్న మేడల గోడల దంతాలు పడగొట్టటంచే వాటి నుండి రాలిన వజ్రాలను బంగారు పిచ్చుకలు గిజిగాడులంట మెరుగు పొరుగులను కొని తీసుకుపోయి రాత్రులలో వెలుతురు కోసం తమ గోళ్లలో దాచుకుంటున్నాయి. ఇది అతిశయోక్తి భ్రాంతిమత్. తొలుదలుత ఉదయాద్రి శిలదాకి తీండ్రించి అసిలోకమున వెచ్చనై జనించి మరికొండ వీడెక్కి మార్కొని అలి అయిన అల కసవా పాత్ర అంటే రాజు అట సాగి జమ్మిలోయబడి వేగ దహించే గోన బిత్తేర్చే గొట్టాన దగిలి కనకగిరి పూర్తి గరచె గౌతమి క్రాచె అవుల ఆ పుట్నూర రవులు కొని మాడిములు వ్రెల్చి వడ్డాది మసియొనచి కటకపురి గాల్చి గజరాజు కలగి పరవ తోక చిచ్చన ఔర ఉద్ధురత కృష్ణరాయ బాహు ప్రతాప జాగ్రన్మహాగ్ని. మళ్ళా ఒకసారి తొలుదలుత ఉదయాద్రిశిల దాకి తిండ్రించు అసిలోహమున వెత్తనై చలించి మరికొండ వీడెక్కి మార్కొని సరి అయిన అల కసవాపత్తు అంటే రాజ అట సాగి జమ్మిలోయబడి వేగ దగించె గోన బిత్తేర్చె గొట్టాన దగిలి కనకగిరి పూర్తి కరచె గౌతమి క్రాచె అవుల నా పుట్నూర రవులు కొనియే మాడెములు వ్రెల్చె ఒడ్డాది మసియన కటకపురి గాల్చె గజరాజు కలగి పరవ పోక ఇచ్చిన ఔర ఉద్ధురత కృష్ణరాయ బహు ప్రతాప జాగ్రన్మహాగ్ని. కృష్ణరాయల యొక్క బాహు ప్రతాప భుజ పరాక్రమమని జాగ్రత్ ప్రజ్వరిల్లుస్తున్న మహాగ్ని గొప్ప అగ్ని ఉద్ధురతన్ ఎగసిపోవటం చేత తోక చిచ్చనన్ ఒకటి వెంట ఒకటిగా గుచ్చిన పిడుకుల కంటించిన నిప్పన్నట్లుగా తొలదల్తన్ మొట్టమొదటి ఉదయాద్రి తలన్ ఉదయగిరి చెకుముకి రాతిని తాకి తీండ్రించునే ఉత్సాహంతో తీండ్రించుతని లోహమున్ వేడిగా ఉన్న ఖడ్గమని మక్కువ ఉక్కు వలన వెచ్చనై అంటే బాగా వేడి పొంది వేడి అయి జనించని పుట్టి చెకుముకి వలన పూర్వం అగ్నిని జనింపచేసేవా ఇట చెకుముకి రాయి ఉదయగిరి అక్కడ మొదలైంది అగ్ని దానిపై కొట్టు ఉక్కు తునక రాయల ఖడ్గ పరాక్రమమనే వహిని అగ్ని మొదట ఉదయగిరిలో జనించింది మొదట ఉదయగిరిని ముట్టడించి గెలిచాడు అని భావం. రూపం కొండవీడు అనే పట్టణాన్ని కొండ ప్రజలు ఎక్కి మార్కొని ఎదుర్కొని నలి అయిన నలిగి ఉన్న పిడుక మొదలైన వాటి నలి అంటాం వాటి అలా కసవాపాత్రుడైన అనే రాజులు చెకుముకి రాళ్ళ పొడిమి పిడిగిన నిప్పు పిడుకలను నది మీద పడి రాజుకుంటూ అంటుకొని రాజన్ రగులు రవ్వ నలియందు కాని రాజదు అక్కడ కసవాపాత్రుడు రవ్వ అనేటువంటి నలిగా మారి రవ్వ ఉదయగిరి విజయంలో రవి గడించిన బలసాహసాతిశయం. అలాగే అట ఆ తర్వాత సాగి అంటే ముందుకు వెళ్ళి
జమ్మిలోయన్ జమ్మిలోయ అనే మన్యంలో వేగన్ శీఘ్రంగా కోన అనే మన్యాన్ని మోట ప్రదేశం బిత్తేచన్ అంత కాగి కాల్చిపారేసి కొట్టం అనే దేశాన్ని గోష్ఠాన్ తగిలన్ అంటుకొనన్ రాజిన అగ్నిహోత్రం జమ్మిలోయ కోన కొట్టం ఇవి సులభంగా సాధ్యమయ్యాయి. వాటినన్నిటినీ రాజి మండించేసి రాయల ప్రతాపాగ్ని అలా ఉంది. పరాక్రమ విజృంభణం అన్నమాట. తర్వాత కనకగిరి స్ఫూర్తిన్ కనకగిరి బంగారు పర్వతమని దుర్గము యొక్క అనిశయమున్ అంటే దాని గర్వాన్ని కరచన్ కరిగించిపారు. బంగారు దుర్గానే కరిగి గౌతమున్ గోదావరిని కరాచన్ కాగేటట్టుగా గోదావరి నదిని ఆగా మంట పెట్టి సలసలా కాగేట్టు చేసి అలాగే ఆవలన్ తర్వాత ఆ పుట్నూరనే పట్టణంలో రవులు కొనెన్ ప్రజ్వలి ఒక నిప్పు గణం అంత మంట చేసేసి మాడిముడు మన్నారు ప్రేల్చి పారేసి వడ్డాది అనే పట్టణాన్ని మసియొనర్చన్ భస్మరాశిని గజపతి రాజు కోట్ల దేశం కలతచెన్ పరువన్ పారిపోయేట కటకపురి కటకండం కటకమనే పట్టణాన్ని ఒరిస్సా రాజధాని కాల్చన్ గజపతుల రాజధాని ఒరిస్సా కాల్చన్ మసి చేసింది కటకని అటు పరాక్రమ వాహిని కాల్చుట రవుల్ కొనటం చెప్ప. ఇంతటితో ఈ దిగ్విజయ యాత్ర పరిసమాప్తమయ్యింది అని. ఈ పద్యంలో కృష్ణరాయన్ ప్రతాప అగ్నిగా ప్రతాపం అగ్ని రూపంలో వర్ణించాడు పెద్దనామాచి. మరి అది ఒకటి నుండి మరొకటి క్రమంగా పాకటంచే తోక చిచ్చుగా ఉత్ప్రేక్షింప ఆ అగ్ని చెకుముకి రాతి మక్కువ ఉక్కునకు వరయటం చేత అంటే చెకుముక్కి రాయి ఉక్కుతో తగలటం చేత అగ్ని పిడకలాగా కాలి అందులో ఉండే నది రాజుకోవటం చేత జమ్ము వహించటం చేత మొదలైన ధర్మాలలో కొన్ని మర్యాదగా పాటించి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కడి దాకా ఓఢ్ర దేశం ఒరిస్సా కటకం దాకా ధరకింధూళులు కృష్ణరాయ చెము ధాటీ గతి వింజ గహ్వరము దూరగజూచి తారతటగాపైయుండుటం చాలా అచ్చేరువై ఎర్రని వింత చీకటులు వచ్చన్ చూడరేయంచు స్వరిదింజూతురు వీరరుద్ర గజరాట్ శుద్ధాంత ముగ్ధాంగనల్ వీరభద్ర గజరాట్ వీరరుద్ర గజపతి రాజుల యొక్క శుద్ధాంత అంతఃపురంలోని ముగ్ధాంగనల్ లోకం ఎరగని అసూర్యం పశ్యలైన స్త్రీ కృష్ణరాయల యొక్క శము సేన యొక్క ధాటీగతిని దాడి యొక్క వేగంచే ధరకింధూళ భూమి మీద ఎర్రని గాలి దుమారాలు వింధ్య గహ్వరము వింధ్య పర్వతపు గుహలలో తూరగం దొరగ తారు తాము కాపై కాపురమై అచ్చెరువై ఆశ్చర్యం కలి ఎర్రని వింత చీకటి ఎర్ర రంగు గల చిత్రమైన చీకటి చూడండి అంటూ చూడండి అంటే వేగంగా సోరిదెన్ సరిగా సూతులు అలా వీక్షిస్తారు. కింధూళి అంటే కెంపు ధూళి కెంధూళి కెంపు ప్రాదాదులతో ఇది సమాసం కనుక ఒకరు చీకటిలు ఎర్రగా ఉండటం ప్రకృతి విరుద్ధమని ఇది ముగ్ధాజన భ్రాంతి కనుక భ్రాంతిలో అలా అనిపించడంలో తప్పులేదు. కృష్ణరాయల వలన భయంచే స్వరాష్ట్రాన్ని బది వింధ్య పర్వత గుహలలో
నివసిస్తున్న వీర రుద్ర గజపతి యొక్క లోకం తెలియని అంతఃపుర స్త్రీలు ఆ కృష్ణరాయల సేన దండు వెడలటంచే రేగిన ఎర్రని ధూళి తమ నివసించే గుహాలను దట్టంగా చుట్టుకొనగా ఇదేమో ఎర్ర చీకటి కమ్ముకొన్నదని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సంబంధాతిశయం అభిరతి కృష్ణరాయుడు జయాంకములను లిఖించి తాళ సన్నిభము పొట్టునూరి కడ నిల్పిన కంబం సింహభూధర ప్రభు తిరణాళ్లకు దిగు స్వర ప్రకరంబు కళింగ మేదిని విఘున అపకీర్తి కజ్జలం వేమరు పెట్టి పఠించు నిచ్చరు. అద్భుతమైన పద్యం. అభిరతి కృష్ణరాయుడు జయంకములను లిఖించి తాళ సన్నిభముగా పొట్టునూరి కడ నిల్పిన కంబం సింహభూధర ప్రభు తిరునాళ్లకు దిగు స్వర ప్రకరంబు కళింగ మేదిని విభున అపకీర్తి కజ్జలం వేమరు పెట్టి పఠించు నిచ్చరు. అభిరతిన్ ఆసక్తితో జయాంకముల అంటే విజయ చిహ్నాలు నాటిస్తారు రాజు. ఎక్కడైనా గెలిస్తే గజపతులను గెలిచటం మూలంగా ఒక పెద్ద స్తంభం నాటించాడు కృష్ణరాయ్. లిఖించి వ్రాయించి తాళ సన్నిభముగా తాటి చెట్టుతో సమానంగా అంత ఎత్తున పొట్నూరనే గ్రామం దగ్గర నిలిపిన ప్రతిష్ఠించిన కంబము శాసన స్తంభాన్ని సింహభూధర ప్రభు తిరునాళ్లకు సింహాచలం స్వామి వరాహ నరసింహస్వామి యొక్క ఉత్సవానికి చందనోత్సవానికి దిగి చూడటానికి వచ్చేటువంటి సుర ప్రకారం దేవతా సమూహం వస్తున్న గుంపు కళింగ మేదిని విభునభకీర్తి కళింగరాజు యొక్క ఒరిస్సా రాజు యొక్క అపయశం అంటే అపకీర్తి అనే మసిని దాని మీద ఆ శాసనం మీద రాసి నిచ్చరుని ఎప్పుడు చదువుకోండి. అంటే ఒక్కోసారి ధూళికి ఆ శాసనంలో అక్షరాలు కనపడు, దాని కాటు కానీ ఏదైనా పూస్తే బాగా కనపడతాయి. అలా ఏం పూసారు, ఏ కాటుగా ఓఢ్రరాజు ఒరిస్సా రాజు ఓడిపోయినటువంటి అపయశం అపకీర్తి అనే దీన్ని కాటుక పూసి బాగా చదువుకున్నారట దేవత. కృష్ణరాయ తన విజయ వార్తలను చెక్కించి పొట్నూరి దగ్గర పొడవైన జయధ్వజం అనేటువంటి శాసనాన్ని సింహాచల నారసింహస్వామి ఉత్సవాలకు రావటానికి చూడటానికి స్వర్గం నుండి వచ్చిన దేవత ఇప్పుడు దగ్గరగా వెళ్ళి కళింగరాజు యొక్క అపకీర్తి అనే మసి లేకపోతే ఒక కాటుగా దానికి పూసి చదువు. ఎకరాలను మండువా సాహినముల కలభద్రేభ సందోహ వాహ ప్రకరంబున్ కొంచు తత్తత్ ప్రభువులు అనుపన్ రాయబారులు విలోకోత్సుకులై నిత్యంబు కృష్ణుని అవసరములు తోతురు అందంద కొల్వందక ఆ ప్రత్యూషమా సాంధ్యం వనివడి తన్మందిరాలింద భూమిని. మళ్ళా ఒకసారి ఈ మహాసరగ్ధరలో రాశారు. ఎకరాలన్ మండువా సాగినముల గలభద్రేభ సందోహవాహ ప్రకరంబున్ కొంతు తత్తత్ప్రభుల్ పనుపన్ రాయబారుల్ విలోకోత్సుకులై నిత్యంబు శ్రీకృష్ణుని అవసరముల్ చూతురు అందంద కొల్వన్ తగ ఆ ప్రత్యూషమా సంధ్యం పనివడి తన్మందిరాడింద భూమిని. గొప్ప పద్యాలు రాజాడైన. ఒక పద్యం ప్రద్య అనర్ఘవం. ఆయా రాజులు తత్తత్ప్రభువులు పనుపన్ పంపగ ఎకరాలన్ మొగసాలలయన్ మండువా సాగినముల ఎత్తుగా కట్టబడిన గుర్రపు శాలలలో కలభద్రీకరంబులు భద్రేబా భద్రజాతి ఏనుగుల యొక్క వాహ
గుర్రముల యొక్క ప్రకరంబులు సమూహాన్ని కొంచెం తోలుకొని తీసుకొని నిత్యంబులు అంటే ఇతర దేశం నుంచి వచ్చే రాయబారులు ఏనుగులు అక్కడ ఉండే గొప్ప జాతి ఏనుగులు జాతి గుర్రాలను తీసుకొని రోజు రాయబారులు బారం నడిపేవారు కొల్లు వందక దర్శనం దొరక ప్రత్యూషం తెల్లవారింది మొదలు ఆ సంధ్యం పొద్దుగూకేవరు పనివడి ప్రయత్నించి అక్కడ వేచి ఉండి వేచేయటమట తన్మందిరాడింద భూమి కృష్ణరాయల మందిర పురం ముందర విలోకోత్సకులై చూడపడానికి ఆసక్తి కలవాలి అందందా అక్కడ శ్రీకృష్ణుని అవసరంబులు కృష్ణరాయల యొక్క సమయాలను చూస్తారు ప్రతీక్షిస్తారు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు చూద్దామా గజర్జాతులు 3 భద్రం మందం మృగమ ఉత్తమమైంది భద్రజాతి గజ మండువాయన దూలాలను దళసరి ఎత్తుగా స్తంభాల మీదికి వచ్చి గుర్రపు భేదాలని బ్రౌన్ గారి అంటే మన ఇంటికి మండువా ఇల్లు అన్నమాట ఆయా రాజులు పంపిన రాయబారు కానుకలు తీసుకువచ్చి భద్రగజాలను ఉన్నతాశ్వరం తోడ ఉంచుకొని శ్రీకృష్ణరాయల దర్శనం దొరక్కపోవటం తెల్లవారుజామ నుంచి సాయంకాలం దాకా అక్కడే కాపు కాచి ఎదురు చూస్తూ మదకల కుంభికుంభవన నవమౌక్తికములు కనుపట్టు దట్టమై వదలక కృష్ణరాయ కరవాలమున తగు ధార నీట అభ్యుదయమునన్ శత్రవుల పుట్టి మునుంగగా పేన పంక్తితో ఒదికొని పైపయిన్ వెడలు బుద్భుత పంక్తులు ఓలే పూరులన్ అంటే యుద్ధాలలో కృష్ణరాయల యొక్క కరవాలం కత్తియన్ తగు ధార నీట దానికి ఉండే వాయి అంటే పదునని నీటిలో శత్రువుల పుట్టి మునుంగ శత్రురాజుల నీళ్లలో దొప్పరంట దోడలు అవి పుట్టి అంట ఆ పుట్టి సంగడి అంట అది ఆ దొంగ ప్రవాహంలో మనుషులు దాటడానికి బద్దలతో పెద్ద బుట్టలు అల్లి దానిలో నీరు దిగకుండా చుట్టూ జంతు చర్మంతో దాన్ని పూస్తారు అలాంటి మనుషుల నుంచి ఏరు దాటిస్తారు తెప్పంట ఏరు దాటి తెప్ప తగలేయటం అంటే చుట్టూ బరువు సమానంగా లేకపోతే మునిగిపోదు కార్యాలు చెడిపోతాయి కనుక అది పట్టుకొని జాగ్రత్తగా అభ్యుదయమును పొంది అభివృద్ధి చెంది ఫేన పంక్తితో నురువుల తిట్టలతో పొదికొని కలిసి పైన్ మీద వెడలు వచ్చేటువంటి బుద్భుద పంకులు పోలే అంటే నీటి తుంపరలలాగా బొడగల్లా మదకల కుంభ నవమౌక్తికవ మదంతో ఉన్న ఏనుగుల కుంభస్థానంలో కొమ్ము తెమ్ముడు అంటే వాటి ముత్యాలన్నీ కనపడతాయి సోదరుడు కృష్ణరాయల చేత నరకబడిన ఏనుగుల కుంభస్థనాల చేత వెలువడి కొత్త ముత్యాలు అతని ఖడ్గధార అనే ప్రవాహంలో శత్రువుల పుట్టే మునగగా ఉరుపు పిండుతో వెడలు అంటే బయటికి వచ్చే నీటి బుగ్గలాగా నీటిలో ఒక వస్తువు మరిగిన గురువును బుడగలు ఏర్పడు అది స్వభావం వేదండ భయదండ సుండాదండ నిర్వాంత వమధుల్ పై చెరుకు వారిగా తత్కర్ణ విస్తీర్ణ తాళ వృంతోద్ధూత ధూళి చేటల జల్లు దుమ్ముగా శ్రమ బుర్భుర తురంగమ నాసికాగళ పంకంబు వయసు కద్దమముక కువిత యోధాక్షిప్త కుంత కాంతార కేళనము దండఘట్టనములుగా చలటి పగర ప్రతాపంబు చెచ్చులార్చు కరణి గడిదేశములు చొచ్చి కలచి అలచు
మూరు రాయల గండాంక వీర కృష్ణరాయ భూ భృ భయంకర ప్రబల దాటి మూరు రాయల గండ గజపతి అశ్వపతి నరపతులనే ముగ్గురు రాజుల చంపినటువంటి వాడు, అంకా ఆ బిరుదు కలిగిన వాడు, వీరుడై కృష్ణరాయ భూభృత్ కృష్ణరాయ ప్రభువు యొక్క భయంకర భయం లేనటువంటి ప్రబల ఉత్కటమై దాటి వేదండ మధువులు వేదండ ఏన్గుల యొక్క భయాలనిచ్చి సుండాదండ దండాల వంటి తొండాల నుండి నిర్వాంత బయటికి చెమ్మబడిన వమధువులు తుంపులు పైన్ మీద చిలుకేటువంటి చల్లేటువంటి నీరు తత్కర్ణ ధూళి వాటి యొక్క చెవులను విస్తీర్ణ పెద్దవై తాళ వృంత విసిన కర్రల చేతి ఉద్ధూత ఎగరగొట్టబడి ధూళి పరాగం అంటే దుమ్ము సమపంకం శ్రమ అలసట చేతి ఉర్పుతత్ బుర్బురత్ అంటే బుర పొంగే త్వరంగమ గుర్రాల యొక్క నాసిక ముక్కుల నుండి గళత్ వెళ్ళేటువంటి పంకంబు మలం కర్దమం బురద కోపించిన యోధా వీరులచే అక్షిప్త చిమ్మబడిన కుంతకాంతార వెదురు పొదల వంటి ఈతల కేలన విహారాలు దండఘట్టనాలు కర్రల దెబ్బ చెనటి చిత్తులు చెనటి దుర్మార్గులై పగల శత్రువుల యొక్క ప్రతాపంబు చిత్తులు పరాక్రమం అనే నిప్పురవ అత్సుకరణి చల్లార్చడాన్ని గడి దేశములని సరిహద్దు ప్రదేశాలు ఆలస్వం కలత చెందిస్తాయి. కృష్ణదేవరాయల దాడి వెడలినప్పుడు ఏనుగులు తొండాలతో చిమ్మే తుంపులు అక్కడ చెవులను వీచటం చేత రేగే దుమ్ము గుర్రాల ముక్కుల నుండి జారే మలం భటులు ప్రయోగించే ఈతెల దెబ్బలు అతని శత్రురాజుల ప్రతాపాగ్నిని చల్లార్చడానికి పైన చల్లే నీరుగా చేటలతో గుప్పుగా కప్పే మన్నుగా పై కప్పే బురదగా ఆ తర్వాత దట్టించే కర్ర దెబ్బలుగా ఉత్ప్రేక్షతో చెప్పాడు పోతనామ. ఇక షష్ఠి ఎంత పీఠిక అయిపోతోంది చెప్తా. ఏవం విధ గుణవంతున ఆవల్గ త్వరగ బహువిధారోహ కళారేవంతున అతిశాంతున ఆవిష్కృత కీర్తి ధవళిత శాంతునకు ఇలాంటి గుణాలు కలవాడి ఆవల్గ అంతటా దుముకేటువంటి త్వరగా గుర్రము యొక్క బహువిధ అనేక రకాలైన ఆరోహ కళ ఎక్కే మెలకువలయ రేవంతునకు అశ్వశిక్షకుడైన వాడు. రేవంతుడు అంటే అశ్వశిక్షకుడు, గుర్రాలను మాలివి చేసేవాడు. ఆవిష్కృతను ఆవిష్కరింప వ్యాపింప చేయబడి కీర్తి చేత్ ధవళిత తెల్లగా చేయబడి అశాంతులకు దిగంతాలకు అంటినవాడు. ఈ పై 4 పద్యాలకు ఒకేసారి కృష్ణదేవరాయల అశ్వవిద్యలో మిగుల కుశలుడని చెప్పడం. పుంఖానుపుంఖ సైంధవ రింఖా సంఘాత జాత రేణుగ్రతమో రింఖ ద్రిపు నృపదహర రింఖ సంగ్రసన జఠర భృచ్చ సిఫణికెన్. ఆయన అరేబియా దేశాల నుంచి గుర్రాలు తెప్పించేవాడు కృష్ణదేవరాయలు. అక్కడ జాతి గుర్రాలు పుంఖానుపుంఖ ఎడతెగని సైంధవ గుర్రాల యొక్క రింఖా గిట్టల యొక్క సంఘాత గట్టి దెబ్బల వల్ల జాత పుట్టిన
రేణు దుమ్ము అని ఉగ్ర భయంకరమే తమహ చీకటిలో రింఖత్ తబ్బిబ్బవుతున్న నృప శత్రురాజుల దహరా హృదయాలలో ప్రేంఖత్ చలిస్తున్న అసు ప్రాణాల గరసన మింగటంచే జఠర పొట్ట భృతి నిందించుకోవటం వల్ల అసి కత్తి అని ఫణితిన్ పాము కలవ పుంఖానుపుంఖంగా బాణం వెంబడి బాణాలు పోయేటట్లుగా యుద్ధంలో బాణం వేయటం ఆయన లక్షణం. ఎడతెగకుండా గుంపులు గుంపులుగా కనపడి గుర్రాల గిట్టలతో కూడిచి రేగిన ధూళి అనే చీకటిలో తబ్బిబ్బులు పడి శత్రురాజుల ప్రాణాలు అతని ఖడ్గ ప్రకారంతో మింగి పొట్ట నింపుకున్నాడు. గుర్రపు సేనలతో దండి శత్రురాజులను చంపాడని అర్థం. అవిరళ వితరణ విద్యానవరాధేయునకు సజ్జన విధేయునకు కవితా స్త్రీలోలునకు కవితంక నట జశోబ్ధి కల్లోలు మళ్ళీ ఒకసారి అవిరళ వితరణ విద్యానవరాధేయున సజ్జన విధేయునకు కవితా స్త్రీ లోలునకు కవి తంక నటజసోగ్ధి కల్లోలునకు అనగా అవిరళ ఎడతెగ వితరణ విద్య దాన విద్యలో నవరాధేయుడగు అదే కదా అవిరళతర రణ విద్యా నవరాధేయుడు అంటే కొత్తగా ఉన్న రాధేయుడు అంటే కర్ణుడు అంటే అపర కర్ణుడిలాగా దాన కర్ణుడిలా సజ్జన విధేయుడు దండింపబడిన నడకువ కలవాడు కవితా స్త్రీలోలకు కవిత అనే స్త్రీ మీద ఆసక్తి కలవాడు. ఎందుకని నేను కవితా లోలుడు కల కవితంక ఆకాశాగ్ర భాగంలో నట్ట చరించే యశోబ్ధి కీర్తి సముద్రము కల్లోలలు తరంగాలు అతని కీర్తి ఆకాశ గంగా నదిలో తరంగాల్లాగా ఆకాశం ఎలా వ్యాపించి ఆకాశంలో కర్ణుడు ఔదార్యం ఎంత పేరో ఆయన ఈవి అంటే ఔదార్యం కూడా అంత గొప్ప. దిగధీశా సహ్యధర దిగ్ధిదేద్ధ రుచి ప్రతాప పపన స్ఫురణ స్థగిత ఝుమణికి నిమిషార్ధ గృహీత కళింగరాజ తనయాగ్రణికి పడ దిగధీశా సహ్యధగద్ధగితేద్ధ రుచి ప్రతాపత పవన స్ఫురణ స్థగిత ఝుమణికి నిమిషార్ధ గృహీత కళింగరాజ తనయాగ్రణికి దిగదీశ దిక్పారురక్ అసహ్య సహింపలేని భరింపర ధగద్ధగిత ధగధగాయమానమై యుద్ధ ఒప్పిదమైన అంటే బాగుందనిపించే రుచి కాంతిగల ప్రభావతవ పరాక్రమమనే సూర్యుడి ప్రతాపతప ఆతపం అంటే సూర్యుడు అంటే పరాక్రమమనే సూర్యుడి వలన ప్రకాశించే స్థగిత మాటు చేయబడి దాక్కోబడి ఝుమణికి సూర్యుడు కలవాడికి నిమిషగ్రామనికి నిమిషార్ధ అర నిమిషంలో గృహీత పట్టుకోబడి కళింగరాజు తనయాగ్రకి శ్రేష్ఠుడైన కుమారుడు కలవ కళింగరాజు కొడుకును కూడా పట్టేసుకొని ప్రతాపం తీవ్రతయ సూర్యుడి మించింది కనుక సూర్యబింబం మాటుకెళ్ళిపోయింది ఈయన ప్రతాపం. అంటే ఈయన ప్రతాపం ముందు సూర్య ప్రతాపం ఆగల. అర నిమిషంలో కళింగరాజును పట్టుకోవడం అంటే ఆశ్చర్యం.
కరుణాకర వెంకట విభు చరణ స్మరణ ప్రసంగ సంగత సమత్ ఈశ్వర నరసింహ మహీభృద్వర నందన కృష్ణరాయ ధరణీపతి మడి కరుణాకర వెంకట విభు చరణ స్మరణ ప్రసంగ సంగతమతికి ఈశ్వర నరసింహ మహీభృద్ వర నందన కృష్ణరాయ ధరణీపతి కరుణాకర కరుణాదయ ఆకర నిలయమై వెంకట విభు వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి శరణ పాదాల యొక్క స్మరణ ప్రసంగ స్మరించడంలో మెచ్చుకోవడంలో భావించడంలో స్తుతించడంలో సంగత అంటిన మతికి బుద్ధికి ఎప్పుడు హృదయంలో వెంకటేశ్వర స్వామి రాయలు వచ్చినన్ని సార్లు తిరుపతికి ఎవరు రాజులు అది కలయాడి ఈశ్వర నరసింహ మహీభృత్ ఈశ్వర రాజు కుమారుడై నరసింహరాయన్ వరనందన పుత్ర శ్రేష్ఠుడై కృష్ణరాయ ధరణీధరపతి రాజు కృష్ణరాయ తిరుపతి వెంకటేశ్వరుల సేవకుడని భక్తుడని అతని తిరుపతి శాసనాలు మనకు తెలుపుతున్నాయి. ఇది సర్వదళంగానే కృష్ణదేవరాయలు ఇద్దరు దేవేరులు మనకు కనిపిస్తాయి. రాయల తిరుపతి వెంకటేశ్వరుడు ఇష్ట దైవం. ఆముక్తమాల్యద రాశి ఆ తిరుపతి స్వామికే అంకితమి. దీనితో పీఠికా భాగం అయిపోయింది. రేపటి నుంచి ప్రథమాశ్వాసంలో మనం ప్రారంభమవుతాం. అది ప్రవరుడి కథ మనకి ప్రారంభమవుతుంది. అద్భుతమ్మ. ఇక నుంచి ప్రతి పద్యం మనోహరంగా ఉంటుంది. దానికి